సమరగీతం పాడి ప్రజాపాలన వచ్చి సరిగ్గా ఈరోజు 3 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో 10 సంవత్సరాల కాలం ఏదైతే ఈ తెలంగాణ నిధులు నియామకాలు నీళ్లు పేరుతో ఉద్యమాలు చేసి ఎంతో మంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాల ఫలితంగా ఈ ప్రాణత్యాగాలు గుర్తించినటువంటి సోనియా గాంధీ గారు కష్ట నష్టాల గురించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల క్రితం మనకు ఏర్పాటు చేస్తే 9 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచంగా మార్చినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియని విషయం కాదు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా సుమారు 80% హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా మహిళలకు ఆ రోజు మేము ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం మహిళలకు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 రోజుల్లోనే ఉచితంగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం ఈ రోజు ఎంతో ఆనందంగా బస్సులలో గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి ఒకసారి బస్ ఛార్జీలు పెంచి ఇబ్బందులు చేసినటువంటి ఆ పరిస్థితి నుంచి విముక్తి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా అటు కేంద్రంలో మోడీ ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కలిసి 410 రూపాయలు ఉన్న సిలిండర్ 2014లో 2023కు వచ్చేసరికి 1210 రూపాయలకు తీసుకొచ్చినటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్లినటువంటి వారిద్దరికి విరుగుడుగా ఈ రోజు రాష్ట్రంలో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఆడవాళ్ళ ఈ ఆడపడుచుల యొక్క కళ్ళలో ఆనందాన్ని చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం కట్టుకుని 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అంతేకాదు సోదరులారా, అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాలంటే ఆరోగ్యశ్రీని అపహాస్యం చేసినటువంటి చరిత్ర 10 సంవత్సరాల కాలంలో. కానీ ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని 2 లక్షల నుండి 10 లక్షలకు పెంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం అన్ని రంగాల్లో కొట్టిమిట్టాడుతున్నప్పుడు సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ అన్న పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సగర్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితి. అయినను ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీలో ఇంకొంతమందికి సాంకేతిక కారణాల ద్వారా రాలేదు. వాటిని కూడా వెంటనే ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లకు మెసేజ్లు వచ్చినాయి. గ్రామాల తిరిగి ఎవరికైతే ఇంకా 2 లక్షల రూపాయలు రాలేవో వాళ్ళకు సంబంధించి ఇంటర్నెట్ డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇది నడుస్తుంటే మరొక పక్క బోనస్ విషయంలో 30 రోజులు కళ్ళబొల్లి మాటలతో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తే చాలా మంది రైతులు ఈ బోనస్ సచ్చేది లేదని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మి పాపం దళారులకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జరిగిందనే విషయం పత్రికా సోదరులుగా మీకు కానీ జిల్లా ప్రజలకు కానీ తెలియని విషయం కాదు. కానీ ఈ రోజు టెన్షన్ గా సన్నాలకు బోనస్ వేస్తుంటే ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంది. కానీ ఈ దుర్మార్గులు చేసిన ఈ పాపానికి పాపం అమ్ముకున్నటువంటి రైతులు ఇలా అన్నమ రామచంద్రాన్ని ఎవరిని అడగాలో తెలియక మమ్మల్ని ప్రశ్నించలేక వాళ్ళని నిలదీయలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మీరు ఈ రోజు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా రైతాంగానికి
నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇందులో ఎవరైనా మీకు తప్పుడు సమాచారాన్ని కానీ తప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తే దయచేసి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారి మాటలు నమ్మకండి. నిన్ననే అనౌన్స్ చేసిండు సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి. అంటే ఒక్కొక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవానికి మనము కేసీఆర్ చేసిన అప్పులు చూసుకొని మాత్రమే మనం ఈ హామీలను ఇవ్వడం జరిగింది. ఆ అప్పులను ఎట్లన్నా కడుతూ ఈ హామీ ఇవ్వగలమని ఒక నమ్మకంతో చేస్తే, నిజానికి 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన కేసీఆర్ తెలియని విషయం ఏంటంటే 70,000 కోట్ల రూపాయలు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో, CMRF రూపంలో, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రూపంలో, కాంట్రాక్టర్ల రూపంలో, ఈ విధంగా అన్ని రంగాలలో 70,000 కోట్ల రూపాయలను అప్పుగా మిగిల్చుకొని, అప్పు కదా అది, దాన్ని ఏమంటే ఓ రకమైన చేపాయి. అంటే ఒక మనిషి ఎక్కడంటే అక్కడ చేపాయి తీసుకుంటారు, ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టిపోయింది. ఆ సంస్థలన్నిటి ఈ రోజు CMRF గొప్పలు చెప్పుకునేటువంటి ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, అదేవిధంగా గణేష్ గుప్తా కావచ్చు, వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు కవిత కావచ్చు తప్పుడు మాటలతో తప్పుడు సంకేతాలు ఇచ్చి